ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్పై ఏ విధమైన స్పష్టత ఇప్పటి వరకు ప్రకటించలేదు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిఆర్డీఏ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, షరప్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ ఏ విధమైన పెన్షన్ స్కీమ్కి సంబంధించి జీవో సంబంధించిన విషయాలు ఏమీ కూడా బయటకు రాలేదు. దీనిపైన క్యాబినెట్ కూడా ఏ విధమైన సమాచారం ప్రకటించలేదు. అయితే న్యూస్లో మాత్రం అక్టోబర్ 2 నుంచి పెన్షన్లు వస్తాయి అనేసి ఏదో ప్రకటిస్తూ ఉన్నారు. ఏది నిజమా అనేదాన్ని అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సందిగ్ధంగా చూస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అనేసి ఆదేశాలు వచ్చేసాయి అనేసి మీడియా వార్తలు రావడం జరుగుతుంది. అయితే ఏ స్పష్టత అనేది ఇక్కడ లేదు. అయితే పూర్తి స్థాయి వైకల్యంకి గురైన వారికి 15,000 రూపాయల పెన్షన్ అనేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఆ పూర్తి స్థాయి వైకల్యానికి సంబంధించిన గైడ్లైన్స్ కానీ, విధి విధానాలు కానీ, అవి ఇప్పటి నుంచి అప్లై చేసుకోవాలని కానీ ఏ విధమైన సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన పరిస్థితే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విజయవాడలో వరదల కారణంగా అనేకమైన ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం రావడం మనకు ఉన్నది. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటనకు అనుగుణంగా సరైన విధి విధానాలని ప్రకటించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే దిశగా ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో ఆ యొక్క వాగ్దానానికి అనుగుణంగా వారి యొక్క కార్యాచరణ అనేది చేపట్టవలసిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర పెన్షన్ వెరిఫికేషన్ అనేసి ఇది అది అని ఏదో వార్తలు మనకి యూట్యూబ్లో, పేపర్లలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా లేవు. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేయమని అడుగుతున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారి అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇప్పటికైనా ప్రకటించండి. నిజంగా పూర్తి స్థాయి వికలాంగులు ఎవరని తెలియకపోవడంతో లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నారు. ఈ పెన్షన్ స్కీమ్కి సంబంధించి సరైన సమాచారము ప్రజలకు అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ బోర్డు చేత సర్టిఫికేట్ పొందుకోవాలనేసి తెలియజేయడం జరిగింది. అయితే దానిపైన కూడా సరైన క్లారిటీ లేకపోవడం తోటి డిఎంహెచ్ఓ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మెడికల్ పెన్షన్ గురించి అప్లై చేసుకుందామంటే దానిపైన కూడా సరైన క్లారిటీ లేకపోవడంతో చాలా సందర్భాల్లో ఎవరైతే పూర్తి స్థాయి వైకల్యానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన తగు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దిశగా చర్యలు చేపట్టాలనేసి కోరుతున్నాం.